Hello friends, Namaste everyone. Welcome to Sumantv and also welcome to Srinivas Spoken English Academy YouTube channel. Friends, how are you? I hope you all are very good. Friends, in this video I am going to tell you an important topic which is very important to communicate with others. That is B forms, friends. So friends, why should we use B forms in English, friends? And how many types of B forms are in English? So friends, we should use B forms to express our status and character. సో ఫ్రెండ్స్, ఈ బీ ఫామ్స్ని ముఖ్యంగా మనం ఎందుకు ఉపయోగిస్తామంటే మన యొక్క స్థితిగతులను తెలియచేయడానికి, అదేవిధంగా మన యొక్క గుణగణాలను తెలియజేయడానికి ఉపయోగించే వాటిని బీ ఫామ్స్ అని అంటారు ఫ్రెండ్స్. సో బీ ఫామ్స్ అని అంటారు. సో యూ కేమ్ టు నో వాట్ ఆర్ బీ ఫామ్స్ అండ్ హౌ మెనీ టైప్స్ ఆఫ్ బీ ఫామ్స్ ఆర్ ఇన్ ఇంగ్లీష్, ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, there are three types of B forms in English. So what are they, friends? They are number 1 present B forms, number 2 past B forms, and number 3 future B forms. If I explain you, some of you may remember and some of you may not remember. So that's what, friends. Now I am going to tell you the sweet and beautiful explanation of B forms to remember for long time, lifelong. So friends, just if you want to remember B forms, friends, for lifelong, just you can imagine once the seasons names. How many seasons are there, friends? There are 3 seasons. What are they, friends? They are number 1 summer season, number 2 winter season, and number 3 rainy season. So friends, in English also there are 3 types of B forms. So they are present B forms, past B forms, and future B forms. So friends, now I am going to tell you about present B forms, friends. So this is very important. సో ఇప్పుడు నేను ఈ చెప్పబోయే టిప్స్ కానీ సెంటెన్స్ ఫార్మేషన్స్ కానీ క్లియర్గా ఒకసారి మీరు ప్రాక్టీస్ చేసినారనుకో ఫ్రెండ్స్, 100% మీరు ఇంటి దగ్గర ఉండి ఈ బీ ఫామ్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా మాట్లాడాలి, సెంటెన్స్ ఫార్మేషన్ ఎలా చేయాలనేది ఈజీగా నేర్చుకోవచ్చు ఫ్రెండ్స్. దట్స్ వాట్ ఎవ్రీవన్ పే అటెన్షన్ బట్ డోంట్ గెట్ టెన్షన్. సో ఫ్రెండ్స్, నెంబర్ 1 ప్రజెంట్ బీ ఫామ్స్. సో ఫ్రెండ్స్, ఇది చాలా ఇంపార్టెంట్. ప్రజెంట్ బీ ఫామ్స్ ఫ్రెండ్స్. సో బీ ఫామ్స్లో ఫస్ట్ మొదటగా మనం తెలుసుకునేది సో ప్రజెంట్ బీ ఫామ్స్. సో వాట్ ఆర్ ప్రజెంట్ బీ ఫామ్స్, ఫ్రెండ్స్? యామ్, ఈజ్, ఆర్ కాల్డ్ ప్రజెంట్ బీ ఫామ్స్, ఫ్రెండ్స్. సో ప్రజెంట్ బీ ఫామ్స్ అంటే యామ్, ఈజ్, ఆర్ అంటారు ఫ్రెండ్స్. సో యామ్, ఈజ్, ఆర్ అని ప్రజెంట్ బీ ఫామ్స్ అని అంటారు. సో ఇన్ ఇంగ్లీష్లో వీటిని హెల్పింగ్ వర్బ్స్ అంటారు, బీ ఫామ్స్ అని కూడా అంటారు ఫ్రెండ్స్. సో ఇప్పుడు ఈ యామ్, ఈజ్, ఆర్లను ఉపయోగించి సెంటెన్స్ ఫార్మేషన్ ఎలా చేయాలో తెలుసుకుందాం ఫ్రెండ్స్. సో ఇది చాలా ఇంపార్టెంట్ అంటే సెంటెన్స్ ఫార్మేషన్. సో మామూలుగా బయట అందరికీ ఇంగ్లీష్ మాట్లాడడం, చదవడం అండ్ మాట్లాడడం కూడా వచ్చు కాబట్టి సెంటెన్స్ ఫార్మేషన్స్ మనకు చాలా ఇంపార్టెంట్ కాబట్టి సో దాని గురించే నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను. సో ఫ్రెండ్స్, ఫస్ట్ before going to write make sentence formation in B forms, we have to know what should we use in B forms. So friends, B forms లో మనం ముఖ్యంగా అడ్జెక్టివ్స్, ప్లేసెస్, పర్సన్స్ మాత్రమే ఉపయోగిస్తాం. సో ఈ B forms లో ఎట్టి పరిస్థితుల్లో వర్బ్ ఫార్మ్స్ ఉపయోగించాం. సో ఫస్ట్ మనకి అడ్జెక్టివ్స్ ఉంది ఫ్రెండ్స్. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు ప్లేసెస్ తీసుకుంటా ఫ్రెండ్స్. సో అక్కడ ప్లేస్ ఉంది కాబట్టి సో ప్లేస్కి ముందు మనము ఇన్ లేదా ఎట్ ఉపయోగిస్తున్నాం. సో ఫ్రెండ్స్, ఫస్ట్ యూజ్ సబ్జెక్టు. సో యు అంటే నీవు. సో నీ గురించి మనం ఇప్పుడు ఫస్ట్ మనం అంటే క్వశ్చన్ ఫార్మేషన్ ఎలా చేయాలి, ఆన్సర్ ఏంటి, నెగిటివ్ ఆన్సర్ ఏంటి ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఫస్ట్ సో మనం బిఫోర్ గోయింగ్ టు రైట్ ద క్వశ్చన్ ఫ్రెండ్స్, సో యూ సబ్జెక్ట్కి మనం ఈ బీ ఫామ్స్లో యామ్, ఈజ్, ఆర్ అని తెలుసుకున్నాం. సో యూ సబ్జెక్ట్కి మనం ఏది ఉపయోగించమనేది ఇంపార్టెంట్. సో యూ అనే సబ్జెక్టు ప్లూరల్ కాబట్టి ఆర్ అనే హెల్పింగ్ వర్బ్స్ని లేదా బీ ఫామ్స్ని ఉపయోగిస్తాం. సో ఫస్ట్, are you in Hyderabad now? సో క్వశ్చన్ ఏంటి ఫ్రెండ్స్ హియర్ ఇక్కడ? సో ఆర్ యూ ఇన్ హైదరాబాద్ నౌ అంటే ఏంటి ఫ్రెండ్స్? నీవు ఇప్పుడు హైదరాబాద్లో ఉన్నావా? సో ఫస్ట్ యూ సబ్జెక్ట్ కాబట్టి ఫ్రెండ్స్, సో యూ సబ్జెక్ట్ మనం క్వశ్చన్ ఏ విధంగా అడగాలి, సో ఒక క్వశ్చన్ అడిగినప్పుడు మనం ఆన్సర్ ఏ విధంగా ఇవ్వాలి, సో నెగిటివ్ ఆన్సర్ ఎలా ఇవ్వాలి కూడా ఒక్కసారి ఇప్పుడు తెలుసుకుందాం. సో ఇప్పుడు ఫస్ట్ ఇది ఆర్ యూ ఇన్ హైదరాబాద్ నౌ. సో అంటే నీ ఇప్పుడు హైదరాబాద్లో ఉన్నావా? సో ఫ్రెండ్స్, ఈ సెంటెన్స్ మనం తెలుగు కూడా రాసుకోవచ్చు. సో మనకి ఇక్కడ మెయిన్గా ప్రాపర్ ప్లేస్ లేదు కాబట్టి డైరెక్ట్ నేను ఆన్సర్ రాస్తున్నాను. So friends, first this is question friends. So are you in Hyderabad now అంటే నీ ఇప్పుడు హైదరాబాద్లో ఉన్నావా? సో what is the answer friends? Then the answer is yes, I am
in Hyderabad now. సో ఫ్రెండ్స్ హియర్ ఆర్ యూ ఇన్ హైదరాబాద్ నౌ అంటే ఇప్పుడు నీవు హైదరాబాద్లో ఉన్నావా అని క్వశ్చన్. సో క్వశ్చన్ వేసినప్పుడు ఆన్సర్ ఏంటి ఫ్రెండ్స్? సో ఆన్సర్ ఏంటంటే అప్పుడు క్వశ్చన్ ఆ క్వశ్చన్స్కి ఆన్సర్ ఏం చెప్తాం ఫ్రెండ్స్? అవును నేను ఇప్పుడు హైదరాబాద్లో ఉన్నాను అన్నాం. సో అప్పుడు ఏంటంటే ఎస్ ఐఎమ్ ఇన్ హైదరాబాద్ నౌ, ఐఎమ్ ఇన్ హైదరాబాద్ నౌ అంటే నేను ఇప్పుడు హైదరాబాద్లో ఉన్నాను. సో ఒకవేళ ఫ్రెండ్స్ క్వశ్చన్ అడిగినప్పుడు ఒకవేళ మనం హైదరాబాద్లో లేమనుకో అప్పుడు ఏం చెప్తాం ఫ్రెండ్స్ ఆన్సర్? సో అప్పుడు ఏంటంటే నెగిటివ్ ఆన్సర్ చెప్తాం. లేదు నేను ఇప్పుడు హైదరాబాద్లో లేను. సో అదే దాన్ని ఎలా రాస్తామంటే నో రాస్తాం ఫస్ట్. సో నో ఐఎమ్ నాట్ ఇన్ హైదరాబాద్ నౌ. సో ఫ్రెండ్స్ సో నవ్ అంటే కీవర్డ్ ఆఫ్ ప్రజెంట్ బీ ఫార్మ్స్. సో ప్రజెంట్ బీ ఫార్మ్స్ గురించి మాట్లాడేటప్పుడు నవ్ అనే కీవర్డ్నే తీసుకుంటాం కాబట్టి సో ఈ విధంగా మనం యూ సబ్జెక్ట్ గురించి సెంటెన్స్ ఫార్మేషన్ అనేది చేసుకోవాలి. సో ఫస్ట్ క్వశ్చన్ అడుగుతున్నాం కాబట్టి ఆర్ యూ ఇన్ హైదరాబాద్ నవ్ అంటే నీవు హైదరాబాద్లో ఉన్నావా? సో దాని క్వశ్చన్స్కి ఆన్సర్ ఏం చెప్తాం ఫ్రెండ్స్? ఎస్ ఐఎమ్ ఇన్ హైదరాబాద్ నౌ, అవును నేను ఇప్పుడు హైదరాబాద్లో ఉన్నాను. ఒకవేళ మనం హైదరాబాద్లో లేదనుకో నో ఆన్సర్ చెప్తాం అప్పుడు. సో నో ఐఎమ్ నాట్ ఇన్ హైదరాబాద్ నౌ, లేదు నేను ఇప్పుడు హైదరాబాద్లో లేను. నెక్స్ట్ దే సబ్జెక్ట్స్ ఫ్రెండ్స్, దే ఆల్సో ప్లూరల్ సబ్జెక్ట్ ఫ్రెండ్స్. సో దే అనే ప్లూరల్ సబ్జెక్ట్ కాబట్టి క్వశ్చన్స్ స్టార్ట్ చేయాలంటే ఆర్తోనే స్టార్ట్ చేస్తాం. సో ఫ్రెండ్స్ నౌ దే సబ్జెక్ట్ గురించి క్వశ్చన్ అండ్ ఆన్సర్ అండ్ నెగిటివ్ ఆన్సర్ ఎలా రాద్దాం ఒకసారి తెలుసుకుందాం. సో ఫ్రెండ్స్ దే అంటే ప్లూరల్ సబ్జెక్ట్ కాబట్టి మనకి ఆర్తో స్టార్ట్ అవుతుంది. సో ఆర్ దే ఇన్ హైదరాబాద్ నౌ, ఆర్ దే ఇన్ హైదరాబాద్ నౌ క్వశ్చన్ మార్క్. సో ఫ్రెండ్స్ ఆర్ దే ఇన్ హైదరాబాద్ అంటే వారు ఇప్పుడు హైదరాబాద్లో ఉన్నారా? సో వారు ఇప్పుడు హైదరాబాద్లో ఉన్నారని మనకి ఎవరైనా అడిగినారు అనుకో సో అప్పుడు మనం ఏమి ఇస్తాం ఫ్రెండ్స్ ఆన్సర్? ఎస్ దే ఆర్ ఇన్ హైదరాబాద్ నౌ, దే ఆర్ in Hyderabad now, Hyderabad now. So friends ఫస్ట్ ఏంటి క్వశ్చన్. సో ఆర్ దే ఇన్ హైదరాబాద్ నౌ అంటే వాళ్ళు ఇప్పుడు హైదరాబాద్లో ఉన్నారా? సో దానికి ఆన్సర్ ఏంటి? ఎస్ దే ఆర్ ఇన్ హైదరాబాద్ నౌ, అవును వారు ఇప్పుడు హైదరాబాద్లో ఉన్నారు. నెక్స్ట్ సో పాజిటివ్ ఆన్సర్ చెప్పారు. సో ఒకవేళ వాళ్ళు హైదరాబాద్లో లేరు అనుకో సో అప్పుడు ఏం రాసాం ఫ్రెండ్స్? నో ఆన్సర్ రాసాం. సో నో ఆన్సర్ రాయాలంటే నో దే ఆర్ నాట్ ఇన్ హైదరాబాద్ నౌ, హైదరాబాద్ నౌ. సో ఆర్ దే ఇన్ హైదరాబాద్ క్వశ్చన్. సో మనం ఎదుటి వాళ్ళని ఇలా క్వశ్చన్స్ అడిగినప్పుడు సో అప్పుడు ఆన్సర్ ఏమి? ఆర్ దే ఇన్ హైదరాబాద్ నౌ అంటే వాళ్ళు ఇప్పుడు హైదరాబాద్లో ఉన్నారా? ఎస్ దే ఆర్ ఇన్ హైదరాబాద్ నౌ, అవును వారు ఇప్పుడు హైదరాబాద్లో ఉన్నారు. ఒకవేళ హైదరాబాద్లో లేరు అనుకో నో దే ఆర్ నాట్ ఇన్ హైదరాబాద్ నౌ. ఓకే ఫ్రెండ్స్. సో నెక్స్ట్ హీ సబ్జెక్ట్. సో హీ అంటే సింగులర్ సబ్జెక్ట్ ఫ్రెండ్స్. హీ అంటే అతడు, హీ మీన్స్ అతడు, యూ మీన్స్ నీవు. సో దే అంటే వారు. సో ప్లూరల్ సబ్జెక్ట్ ఫ్రెండ్స్. సో హీ అంటే అతడు కాబట్టి సో క్వశ్చన్స్ ఎప్పుడు ఈ బీ ఫార్మ్స్లో హీ అనే సబ్జెక్టు ఈజ్తోనే స్టార్ట్ అవుతాయి ఫ్రెండ్స్. సో ఈజ్ అంటే సింగులర్ కాబట్టి ఈజ్ హీ ఇన్ హైదరాబాద్ నౌ. సో ఫ్రెండ్స్ హీ అంటే అతడు కాబట్టి ఈజ్ హీ ఇన్ హైదరాబాద్ నౌ అంటే అతడు ఇప్పుడు హైదరాబాద్లో ఉన్నాడా? సో తెలుగు వచ్చేసి అతడు ఇప్పుడు హైదరాబాద్లో ఉన్నాడు. సో దానికి ఆన్సర్ ఏమి ఇస్తాం ఫ్రెండ్స్? ఆన్సర్ వచ్చేసి ఎస్ హీ ఈజ్ ఇన్ హైదరాబాద్ నౌ ఆన్సర్. సో ఫ్రెండ్స్ హీ ఈజ్ ఇన్ హైదరాబాద్ నౌ అంటే అవును అతడు ఇప్పుడు హైదరాబాద్లో ఉన్నాడు. సో ఫ్రెండ్స్ ఒకవేళ హైదరాబాద్లో లేడు అనుకో అప్పుడు నో ఆన్సర్ ఇస్తాం కాబట్టి నో ఆన్సర్. నో హీ ఈజ్ నాట్ ఇన్ హైదరాబాద్ నౌ. సో ఫ్రెండ్స్ ఈ సబ్జెక్ట్ గురించి ఈ విధంగా ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్స్ అనేది రాసుకుంటాము. సో ఫస్ట్ క్వశ్చన్ స్టార్ట్ చేయాలంటే ఈజ్తో స్టార్ట్ అవుతుంది కాబట్టి సింగులర్ కాబట్టి ఈజ్తో స్టార్ట్ చేస్తాం. ఈజ్ హీ ఇన్ హైదరాబాద్ నౌ అతడు ఇప్పుడు హైదరాబాద్లో ఉన్నాడా? ఎస్ హీ ఈజ్ ఇన్ హైదరాబాద్ నౌ, అవును అతడు ఇప్పుడు హైదరాబాద్లో ఉన్నాడు. సో నో ఆన్సర్. నో హీ ఈజ్ నాట్ ఇన్ హైదరాబాద్ నౌ, లేదు అతడు ఇప్పుడు హైదరాబాద్లో లేడు. నెక్స్ట్ సి సబ్జెక్ట్ ఫ్రెండ్స్. సి అంటే ఆమె. సో ఫ్రెండ్స్ సి అంటే సింగులర్ సబ్జెక్టు. సో సి అనే సింగులర్ సబ్జెక్ట్ కాబట్టి క్వశ్చన్స్ ఎప్పుడు మనకి ఈజ్తోనే స్టార్ట్ అవుతుంది. సో ఫ్రెండ్స్ సి అంటే ఆమె సింగులర్ సబ్జెక్ట్ కాబట్టి ఈజ్ సి ఇన్ హైదరాబాద్ నౌ క్వశ్చన్. సో ఫ్రెండ్స్ ఈజ్ సి ఇన్ హైదరాబాద్ నౌ అంటే ఏంటి ఫ్రెండ్స్? ఆమె ఇప్పుడు హైదరాబాద్లో ఉంది. సో దానికి ఆన్సర్ ఏంటి ఫ్రెండ్స్? ఆన్సర్ వచ్చేసి ఎస్ సి ఈజ్ ఇన్ హైదరాబాద్ నౌ.
షీ ఈజ్ ఇన్ హైదరాబాద్ నౌ. సో షీ ఈజ్ ఇన్ హైదరాబాద్ నౌ అంటే ఏంటి ఫ్రెండ్స్, అవును ఆమె ఇప్పుడు హైదరాబాద్లో ఉంది. నెక్స్ట్ సో ఒకవేళ లేదనుకో ఫ్రెండ్స్, నెగిటివ్ ఆన్సర్ ఎలా రాస్తాం, నో షీ ఈజ్ నాట్, షీ ఈజ్ నాట్ ఇన్ హైదరాబాద్ నౌ. సో ఫ్రెండ్స్ ఈ విధంగా సి సబ్జెక్ట్ గురించి ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్స్ ఈజీగా రాసుకోవచ్చు. సో సి అంటే సింగులర్ సబ్జెక్ట్ కాబట్టి, సో ఫ్రెండ్స్ ఈజ్ సి ఇన్ హైదరాబాద్ నౌ అంటే ఆమె ఇప్పుడు హైదరాబాద్లో ఉందా. సో దానికి ఆన్సర్ వచ్చేసి ఎస్ సి ఈజ్ ఇన్ హైదరాబాద్ నౌ, అవును ఇప్పుడు ఆమె హైదరాబాద్లో ఉంది. సో హైదరాబాద్లో ఒకవేళ లేదనుకో ఫ్రెండ్స్, సో అప్పుడు లేదు అనే నెగిటివ్ ఆన్సర్ ఇస్తాం కాబట్టి నో సి ఈజ్ నాట్ ఇన్ హైదరాబాద్ నౌ, ఆమె లేదు, ఆమె ఇప్పుడు హైదరాబాద్లో లేదు. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ ఎనీ టూ సింగులర్స్ నేమ్స్ ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, నౌ సింగులర్ నేమ్ ఒక సింగులర్ సబ్జెక్ట్ తీసుకొని సో ఆ సింగులర్ సబ్జెక్ట్కి మనం క్వశ్చన్ అండ్ ఆన్సర్ అండ్ నెగిటివ్ ఆన్సర్ ఎలా రాద్దామో చూద్దాం. సో ఒకసారి ఫ్రెండ్స్, సో రాజు అనే సింగులర్ నేమ్ తీసుకుందాం. సో ఈ రాజు అనే దానికి సింగులర్ సబ్జెక్ట్ కాబట్టి సో క్వశ్చన్స్ కూడా ఈజ్తో స్టార్ట్ అవుతాయి. ఈజ్ రాజు ఇన్ హైదరాబాద్ నౌ క్వశ్చన్. సో రాజు అంటే సింగులర్ సబ్జెక్ట్ కాబట్టి ఈజ్ రాజు ఇన్ హైదరాబాద్ నౌ, సో రాజు ఇప్పుడు హైదరాబాద్లో ఉన్నాడా. సో దానికి ఆన్సర్ ఏంటి ఫ్రెండ్స్, ఎస్ రాజు ఈజ్ ఇన్ హైదరాబాద్ నౌ, హైదరాబాద్ నౌ. సో ఫ్రెండ్స్ క్వశ్చన్ అండ్ ఆన్సర్. సో నౌ నెగిటివ్ ఆన్సర్, నో రాజు ఈజ్ నాట్, రాజు ఈజ్ నాట్ ఇన్ హైదరాబాద్ నౌ. సో ఫ్రెండ్స్ ఎనీ సింగులర్ నేమ్స్ వచ్చినప్పుడు మనం ఎలా రాసుకోవాలి, సో యూ దే అండ్ ప్లూరల్ సబ్జెక్ట్స్, సో మనం ఆర్తో స్టార్ట్ చేసాము. నెక్స్ట్ హీ అండ్ సి సింగులర్ సబ్జెక్ట్స్ ఈజ్తో స్టార్ట్ అయిన క్వశ్చన్. సో కొందరు స్టూడెంట్స్ ఏం చేయాలి, ఈ సింగులర్ నేమ్స్ వచ్చినప్పుడు వాటికి హెల్పింగ్ వర్బ్స్ ముందు ఏది ఉపయోగించాలనేది కన్ఫ్యూజ్ అవుతుంటారు కాబట్టి, సో రాజు అనేది సింగులర్ సబ్జెక్ట్ కాబట్టి క్వశ్చన్స్ ఎప్పుడు ఈజ్తో స్టార్ట్ అవుతాయి. సో ఫ్రెండ్స్ ఈజ్ రాజు ఇన్ హైదరాబాద్ నౌ అంటే రాజు ఇప్పుడు హైదరాబాద్లో ఉన్నాడా. సో ఆన్సర్ వచ్చేసి ఎస్ రాజు ఈజ్ ఇన్ హైదరాబాద్ నౌ, అవును రాజు ఇప్పుడు హైదరాబాద్లో ఉన్నాడు. నో సో ఒకవేళ రాజు హైదరాబాద్లో లేడు అనుకో, అప్పుడు నెగిటివ్ ఆన్సర్ ఇస్తాం. నో లేదు రాజు హైదరాబాద్లో లేడు అంటాం కాబట్టి నో రాజు ఈజ్ నాట్ ఇన్ హైదరాబాద్ నౌ, సో రాజు ఇప్పుడు హైదరాబాద్లో లేడు. నెక్స్ట్ ఎనీ సింగులర్ నేమ్స్ ఫ్రెండ్స్, ఫర్ ఎగ్జాంపుల్ స్వాతి. సో స్వాతి ఈజ్ ద సింగులర్ సబ్జెక్ట్ ఫ్రెండ్స్. సో సింగులర్ సబ్జెక్ట్ కాబట్టి క్వశ్చన్ ఏంటి మనకు ఈజ్తోనే స్టార్ట్ అవుతుంది. ఈజ్ స్వాతి ఇన్ హైదరాబాద్ నౌ క్వశ్చన్ మార్క్. సో ఫ్రెండ్స్ స్వాతి అనే సింగులర్ సబ్జెక్ట్ కాబట్టి క్వశ్చన్ ఈజ్తో స్టార్ట్ చేస్తాం. ఈజ్ స్వాతి ఇన్ హైదరాబాద్ నౌ అంటే స్వాతి ఇప్పుడు హైదరాబాద్లో ఉందా. సో హైదరాబాద్లో ఉందని క్వశ్చన్, ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఎవరైనా అడుగుతారు అనుకో, స్వాతి ఇప్పుడు హైదరాబాద్లో ఉందా అంటే ఈ స్వాతి ఇన్ హైదరాబాద్ నౌ అని అడుగుతారు. సో మనం ఏం చెప్పాలి దానికి ఆన్సర్, అవును ఇప్పుడు స్వాతి హైదరాబాద్లో ఉందంటే ఎస్ స్వాతి ఈజ్ ఇన్ హైదరాబాద్ నౌ. సో స్వాతి ఈజ్ ఇన్ హైదరాబాద్ నౌ అంటే స్వాతి ఇప్పుడు హైదరాబాద్లో ఉందా. సో ఒకవేళ హైదరాబాద్లో లేదనుకో నో ఆన్సర్ చెప్తాం స్టూడెంట్స్. సో స్వాతి ఇప్పుడు హైదరాబాద్లో లేదు. సో దాన్ని మనం ఇంగ్లీష్లోకి ఎలా రాస్తామంటే నో స్వాతి ఈజ్ నాట్ ఇన్ హైదరాబాద్ నౌ. HYD ఫర్ హైదరాబాద్ ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ సో బీ ఫార్మ్స్ అంటే మనం తెలుసుకున్నాము. సో బీ ఫార్మ్స్లో మనం ఫస్ట్ది ఏంటి, ప్రజెంట్ బీ ఫార్మ్స్ అంటే ఆమెజర్. సో ఆమెజర్లను ఉపయోగించి మనం క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్, సో క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ ఎలా రాసుకున్నారో తెలుసుకుందాం ఫ్రెండ్స్. సో ఇంగ్లీష్లో ఫ్రెండ్స్ క్వశ్చన్స్ రెండు రకాలుగా ఉంటాయి. ఒకటి ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్స్ అండ్ WH టైప్ క్వశ్చన్స్. సో మనం ఇప్పుడు ఫస్ట్ ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్స్ రాస్తున్నాం. సో ఒకసారి చూడండి ఫ్రెండ్స్. సో యూ దే ప్లూరల్ సబ్జెక్ట్స్ క్వశ్చన్స్ అనేది ఎప్పుడు ఆర్తోనే స్టార్ట్ అవుతాయి. సో ఫ్రెండ్స్ ఆర్ యూ ఇన్ హైదరాబాద్ నౌ. సో ఆర్ యూ ఇన్ హైదరాబాద్ నౌ అంటే నీ ఇప్పుడు హైదరాబాద్లో ఉన్నావా. సో ఆన్సర్ ఏంటి అప్పుడు, ఎస్ ఐఎమ్ ఇన్ హైదరాబాద్ నౌ, అవును నేను ఇప్పుడు హైదరాబాద్లో ఉన్నాను. నెక్స్ట్ నో ఆన్సర్. సో హైదరాబాద్లో లేమనుకో, సో నో ఆన్సర్ ఇస్తాం. నో ఐఎమ్ నాట్ ఇన్ హైదరాబాద్ నౌ. నెక్స్ట్ దే సబ్జెక్ట్ ఫ్రెండ్స్. సో దే కూడా ప్లూరల్ సబ్జెక్ట్ కాబట్టి క్వశ్చన్ ఆర్తో స్టార్ట్ అవుతుంది. సో ఆర్ దే ఇన్ హైదరాబాద్ నౌ, వారు ఇప్పుడు హైదరాబాద్లో ఉన్నారా. ఎస్ దే ఆర్ ఇన్ హైదరాబాద్ నౌ, అవును వారు ఇప్పుడు హైదరాబాద్లో ఉన్నారు.
ఒకవేళ హైదరాబాద్లో లేరు అనుకో, నో దే ఆర్ నాట్ ఇన్ హైదరాబాద్ నో, లేదు వారు ఇప్పుడు హైదరాబాద్లో లేరు, నెగిటివ్ ఆన్సర్. నెక్స్ట్ హీ అండ్ సి సింగులర్ సబ్జెక్ట్ ఫ్రెండ్స్. సో క్వశ్చన్స్ ఈజ్తో స్టార్ట్ అవుతాయి. ఈజ్ హీ ఇన్ హైదరాబాద్ నో, అతడు ఇప్పుడు హైదరాబాద్లో ఉన్నాడా? ఆన్సర్ ఎస్ హీ ఈజ్ ఇన్ హైదరాబాద్ నో, అవును అతడు ఇప్పుడు హైదరాబాద్లో ఉన్నాడు. ఒకవేళ హైదరాబాద్లో లేడు అనుకో ఫ్రెండ్స్, నో హీ ఈజ్ నాట్ ఇన్ హైదరాబాద్ నో, లేదు అతడు హైదరాబాద్లో లేడు. నెక్స్ట్ సి సబ్జెక్ట్ ఫ్రెండ్స్. సో సి కూడా సింగులర్ సబ్జెక్ట్ కాబట్టి ఈజ్ సి ఇన్ హైదరాబాద్ నో, ఆమె ఇప్పుడు హైదరాబాద్లో ఉందా? సో ఆన్సర్ ఏంటి ఫ్రెండ్స్? ఎస్ సి ఈజ్ ఇన్ హైదరాబాద్ నో, అవును ఆమె ఇప్పుడు హైదరాబాద్లో ఉంది. నో ఒకవేళ హైదరాబాద్లో లేదనుకో, సో నెగిటివ్ ఆన్సర్ చెప్తాం కాబట్టి నో సి ఈజ్ నాట్ ఇన్ హైదరాబాద్ నో, లేదు ఆమె ఇప్పుడు హైదరాబాద్లో లేదు. నెక్స్ట్ రాజు అండ్ స్వాతి. సో దీస్ ఆర్ ద సింగులర్ సబ్జెక్ట్స్. సో సింగులర్ సబ్జెక్ట్స్ కాబట్టి మనకి క్వశ్చన్స్ ఈజ్తోనే స్టార్ట్ అవుతుంది. ఈజ్ రాజు ఇన్ హైదరాబాద్ నో, అంటే రాజు ఇప్పుడు హైదరాబాద్లో ఉన్నాడా? సో వాట్ ఈస్ ద ఆన్సర్ ఫ్రెండ్స్? దెన్ ద ఆన్సర్ ఈస్ ఎస్ రాజు ఈజ్ ఇన్ హైదరాబాద్ నో, అవును రాజు ఇప్పుడు హైదరాబాద్లో ఉన్నాడు. దెన్ వాట్ ఈస్ ద నెగిటివ్ ఆన్సర్ ఫ్రెండ్స్? నో రాజు ఈజ్ నాట్ ఇన్ హైదరాబాద్ నో, అంటే రాజు ఇప్పుడు హైదరాబాద్లో లేడు. నెక్స్ట్ స్వాతి ఫ్రెండ్స్. సో స్వాతి ఈజ్ అ సింగులర్ సబ్జెక్ట్. సో సింగులర్ సబ్జెక్ట్ కాబట్టి క్వశ్చన్ మనకి ఈజ్తోనే స్టార్ట్ అవుతుంది. సో ఈజ్ స్వాతి ఇన్ హైదరాబాద్ నో, స్వాతి ఇప్పుడు హైదరాబాద్లో ఉందా? సో ఆన్సర్ వచ్చేసి ఎస్ స్వాతి ఈజ్ ఇన్ హైదరాబాద్ నో, అవును స్వాతి ఇప్పుడు హైదరాబాద్లో ఉంది. సో ఒకవేళ నెగిటివ్ ఆన్సర్, సో ఒక క్వశ్చన్ అడిగినప్పుడు సో నెగిటివ్ ఆన్సర్ కూడా ఇస్తాం కాబట్టి నో స్వాతి ఈజ్ నాట్ ఇన్ హైదరాబాద్ నో, స్వాతి ఇప్పుడు హైదరాబాద్లో లేదు. సో ఫ్రెండ్స్ మనం ఈ సెంటెన్స్ ఫార్మేషన్ అండ్ ఈ మెథడ్ను ఉపయోగించి మనం ఇంటి దగ్గర ఇంగ్లీష్ ప్రాక్టీస్ చేస్తే 100% ఇంగ్లీష్ నేర్చుకుంటాం ఫ్రెండ్స్. సో మనం ఫస్ట్ ఇంగ్లీష్ రాస్తే రాదు, చదివితే రాదు. సో ఫ్రెండ్స్ మనం మాట్లాడితే వస్తుంది కాబట్టి సో ఈ విధంగా సెంటెన్స్ ఫార్మేషన్స్ చేసుకొని మనం ఫ్రెండ్స్తో ఇంగ్లీష్ ఈజీగా మాట్లాడినాం అనుకో 100% రిజల్ట్ ఉంటుంది ఫ్రెండ్స్. సో ఈ విధంగా మనం సెంటెన్స్ ఫార్మేషన్ చేసుకొని ఇంగ్లీష్ మనకి ఫస్ట్ ఇక్కడ బీ ఫార్మ్స్ ఉన్నాయి కదా, ప్రజెంట్ బీ ఫార్మ్స్లో మనం ఈ విధంగా ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్స్ ఈజీగా రాసుకున్నాం ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ ఈ మెథడ్ మీకు ఐ హోప్ యూ అండర్స్టూడ్ వెరీ వెల్ అబౌట్ దిస్ ప్రజెంట్ బీ ఫార్మ్స్, హౌ టు రైట్ సెంటెన్స్ ఫ్రెండ్స్ ఈ బీ ఫార్మ్స్లో. సో ఫ్రెండ్స్ ఈ ప్రజెంట్ బీ ఫార్మ్స్లో ఈరోజు క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ చేస్తున్నాం కదా ఫ్రెండ్స్. సో ఈ విధంగా మనం ఈ ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్స్ మనం ఈ ఆమిజర్లను ఉపయోగించి రాసుకోవచ్చు. సో ఫ్రెండ్స్ నెక్స్ట్ సో బీ ఫార్మ్స్లో ఫస్ట్ ప్రజెంట్ బీ ఫార్మ్స్ ఇప్పుడు ఈరోజు అయిపోయింది ఫ్రెండ్స్. సో నెక్స్ట్ మనం పాస్ట్ బీ ఫార్మ్స్ నెక్స్ట్ వీడియోలో డిస్కషన్ చేస్తున్నాం ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ ఇంకా మీకు ఈ విధంగా ఇదే మెథడ్లో మీకు ఒకవేళ ఆన్లైన్ క్లాసులు కావాలంటే ఒకసారి శ్రీనివాస్ స్పోకెన్ ఇంగ్లీష్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సో నేను ఆ యూట్యూబ్ ఛానల్లో నేను చాలా వీడియోస్ నేను అప్లోడ్ చేస్తుంటాను. సో మీరు ఒకసారి ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారనుకో ఆ వీడియోస్ మీకు పొందొచ్చు ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్.